నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీజ. ఈరోజు వచ్చేసి పచ్చి మామిడికాయ పుదీనా ఇన్స్టెంట్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం వీడియోలో చూద్దాం. దీన్ని పన్నా అని కూడా పిలుస్తారు. పూర్తి వీడియో చూసి మీరు దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. పదండి మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ కానీ ఇక్కడ మామిడికాయల్ని పైనున్న తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కాయల్ని ఎక్కువ పులుపు లేకుండా చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకుంటున్నాను. దీనికోసం అల్యూమినియం మాత్రం ఉపయోగించకండి. దీన్ని చేసేటప్పుడు నాన్ స్టిక్ కానీ స్టీల్ కానీ వాడుకోండి. తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. కొంచెంగా మ్యాంగోలో కూడా కొంచెం నీళ్ళు అనేటివి ఉంటాయి కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. దీన్ని ఇలాగే మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు. ఇప్పుడు మనం దీనికోసం ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. ఇది వచ్చేసి పుదీనా, ఫ్రెష్ పుదీనా ఒక 50 గ్రాముల వరకు, అంటే ఒక కప్పు అనుకోండి. ఒక కప్పుకు గాను ఇక్కడ తులసి ఆకులు వేస్తున్నాను. మామూలుగా దీనికి తులసి తీయగా ఉండే తులసిని వాడతారు. అందరికీ అన్నీ అవైలబిలిటీలో ఉండవు కాబట్టి మన ఇంట్లో ఉన్న తులసి ఆకుల్ని ఒక 10 ఆకులు ఇందులో వేసుకోండి. ఇవి వచ్చేసి ఆప్షనల్, వేసుకోకపోయినా పర్లేదు, ఉంటే మాత్రం వేసుకోండి, ఆరోగ్యానికి కూడా మంచిదే కదా. తర్వాత అల్లం ముక్క ఒకటి, ఒక చిన్న మీడియం ముక్క. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు అంటారు కదా, 1 టేబుల్ స్పూను. ఇది ఉంటే మాత్రం ఖచ్చితంగా వేయండి. ఇప్పుడు మామూలు సాల్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూను. తర్వాత వేయించిన జీలకర్ర పొడి, అంటే మీరు వేయించిన జీలకర్రనైనా సరే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. తర్వాత మిరియాల పొడి కూడా 1 టేబుల్ స్పూను. మీకు యాలకుల పొడి గాన ఇష్టం ఉంటే, అంటే ఏలకుల ఫ్లేవర్ అనేది ఇష్టం ఉంటే అది కూడా కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. లేదా ఒక 2-3 యాలకుల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నేనైతే ఏం మిక్స్ చేయలేదు. దీన్ని మొత్తం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మామిడికాయల్ని చూద్దాము. ఇవి చూస్తున్నారు కదా, ఇలాగా ఉడికిపోయింది. మనం ఏదైనా స్మాషర్ కానీ లేదా మనం పప్పు మెదిపే కవ్వ ఉంటుంది కదా, దాంతో కానీ ఇలాగ చక్కగా మెదిపేసుకోవాలి. మరి అంటే కొంచెం మెదిగితే సరిపోతుంది. మళ్ళీ మనం ఎలాగో స్ట్రైన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పుకి గాను సేమ్ కప్పుతో పంచదార తీసుకుంటున్నాను. 1 కప్పు మనం మామిడికాయ తీసుకుంటే మామిడికాయ ముక్కలకి 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార కరిగేంత వరకు కలియబెట్టాలి. ఇది బాగా అందులో మెల్ట్ అయిపోవాలి పంచదార. చూసారు కదా, పంచదార అనేది బాగా కరిగిపోయింది, బాగా పొంగుతుంది కూడా. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్, పుదీనా పేస్ట్ ఇందులో వేసేస్తున్నాము. మీరు మసాలాలు కావాలంటే డైరెక్ట్గా ఈ పాకంలోనే వేసేసుకోవచ్చు. అందులో వేయకుండా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని అందులో మిక్స్ చేశాను, పేస్ట్లో వేసాను. ఇప్పుడు దీన్ని బాగా
ఉడకనివ్వాలి. ఇది కొంచెం జెల్లీలా తయారవుతుంది, అంటే మనం చేతులకి తీసుకున్నప్పుడు ఒక తీగ పాకంలాగా రావాలి. ఇలాగా 1 స్టిక్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసేసి కొంచెం చల్లారనిచ్చి ఒక స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకోవడమే. లేదు అంటే మీరు దీన్ని ఇలాగైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇన్స్టెంట్గా కలిపేసుకొని అప్పుడు వడపోసుకొని తాగేసేయచ్చు. లేదు అనుకుంటే ఫస్ట్ మేము ముందుగానే తయారు చేసుకుంటామంటే ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకొనేసి ఒక గ్లాస్ జార్ కానీ లేదా మామూలు ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ పోసేసి మనకి ఎప్పుడు కావాలనుకున్నప్పుడు ఇలాగ నీళ్ళల్లో కలిపేసి ఉంచేసుకోవచ్చు. ఈ పైన మిగిలిన పిప్పిని కూడా మనం ఒకసారి పేస్ట్ చేసుకొనేసి దీంట్లో అయినా కలిపేసుకోవచ్చు. లేదు అంటే దీన్ని సైడ్ పెట్టుకొని మనకి దీంట్లో కూడా నీళ్ళు కలుపుకొని స్ట్రైన్ చేసుకొని తాగేసేయచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల వరకు కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే ఈ డ్రింక్ చాలా చాలా నచ్చుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలనేది చెప్తాను. ఒక గ్లాసుకి కాను ఇక్కడ నేను 2 టీ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. అంటే మీకు కనిపించడం ఇట్లాగా 3 టేబుల్ స్పూన్ లాగా కనబడుతుంది. అంటే పూర్తి స్పూన్ అనేది పడట్లేదు, అందుకని 3 టేబుల్ స్పూన్లు ఉన్నాయి. కానీ మీరు 2 టేబుల్ స్పూన్లు ఫుల్గా వేసి ఒక గ్లాసుకు గాను కలిపేసుకున్నామంటే ఐస్ క్యూబ్స్ వేసేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల కోసం బయట కొనకుండా చక్కగా ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకు కూడా బయట నుంచి తెచ్చాము అనే ఒక ఫీలింగ్ అనేది ఉండదు. చూసారు కదా ఎంత చక్కనైన డ్రింక్ తయారైపోయిందో. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనం 6 నెలలకు పైగానే స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట అయితే ఎక్కువ రోజులు ఉండదు. నమస్తే.